ఈరోజు మనము యూనిట్కి సంబంధించిన ఓ మల్టీమీటర్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది వచ్చి ఈ యూనిట్ కంపెనీ యొక్క పామ్ సైజ్ మల్టీమీటర్. మోడల్ నెంబర్ వచ్చి UT33A+ అన్నమాట. ఓకే, ఇది మల్టీమీటర్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ ఒకటి. సో ఇది మల్టీమీటర్, ఇది ఆటో రేంజ్ అన్నమాట. ఆటో రేంజ్ ద్వారా యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చి 2 మీటర్ డ్రాప్ టెస్ట్ కూడా అవైలబుల్ చేశారు దీన్ని. తర్వాత LCD బ్యాక్ లైట్ వస్తుంది, హై యాక్యురసీ, తర్వాత ఆటో రేంజ్. హై యాక్యురసీ అంటే చాలా దగ్గర వాల్యూస్ చూపిస్తుంది అన్నమాట. సో మంచి మల్టీమీటర్ అది. ఇది మీడియం బడ్జెట్లో వండర్ఫుల్ బెస్ట్ మల్టీమీటర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సైడ్ వ్యూ చూద్దాం. సో ఇది యూనిట్ అనే లోగో వేస్తారు అంతే. సో బ్యాక్ సైడ్ వచ్చి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. సో పామ్ సైజ్ మల్టీమీటర్, మోడల్ వచ్చి UT33+ అన్నమాట. సో ఇక్కడ వచ్చి మోడల్ గురించి 33+ వచ్చి DC వోల్ట్ వచ్చి 600 volts వరకు సపోర్ట్ చేస్తుంది. AC వోల్ట్స్ కూడా 600 volts వరకు సపోర్ట్ చేస్తుంది. DC ఆంపియర్ వచ్చి 10 ఆంపియర్, AC ఆంపియర్ వచ్చి 10 ఆంపియర్ సపోర్ట్ చేస్తుంది. రెసిస్టెన్స్ వాల్యూ వచ్చి 200 MHz వరకు రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది. కెపాసిటర్ కూడా 2 mF వరకు సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే కౌంట్స్ వచ్చి 9099 కౌంట్స్ వస్తాయి. ఆటో పవర్ ఆఫ్ ఫంక్షన్ ఉంది, డయోడ్ టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత రిలేటివ్ మోడ్స్ ఉన్నాయి, డేటా హోల్డ్ చేసుకోవచ్చు, డ్రాప్ టెస్ట్ ఉంది, హ్యాంగ్ సాల్ట్ ఉంది. సేఫ్టీ రేటింగ్ వచ్చి CAT 2లో 600 watts వరకు సపోర్ట్ చేస్తుంది. రేంజ్ సెలెక్షన్ వచ్చి ఆటోలో రేంజ్ సెలెక్షన్ సపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. సో ఇప్పుడు మల్టీమీటర్ ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ మనం ప్యాక్ ఓపెన్ చేస్తాను. సో మల్టీమీటర్ ఉంది. సో ఇది మల్టీమీటర్. సో తర్వాత దీనికి తగ్గ ప్రోబ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇది వచ్చి మల్టీమీటర్. సో ఇప్పుడు మల్టీమీటర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది మల్టీమీటర్. సో ఇది వచ్చి యూజర్ మాన్యువల్, మోడల్ నెంబర్ వచ్చి UT. ఇప్పుడు మనం DC వోల్ట్ చెక్ చేసేదానికి మన దగ్గర డ్యూరాసెల్ కంపెనీ యొక్క CR2032 మోడల్ ఉంది. యాక్చువల్లీ ఇది 3 volt ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, 3 volt.